జగన్ సాక్షిగా అత్తకోడలి పంచాయతీ మరోసారి బయటపడింది. వైఎస్ జయంతి సందర్భంగా నివాళులర్పించేందుకు వైఎస్ విజయమ్మతో పాటు జగన్ భారతి షూట్ దగ్గరకొచ్చారు. అయితే ఓటమి తర్వాత జగన్ ను చూసి కన్నీరు పెట్టుకున్న విజయమ్మ భారతితో మాత్రం అంటిముట్టినట్టుగానే ఉన్నారు. ఏదో పలకరించుకున్నామా అన్నట్లుగా అలా పలకరించుకుని ఇలా సైడ్ అయిపోయారు. దీంతో మరోసారి అత్తా కోడలి పంచాయతీ బయటపడింది. జగన్ సాక్షిగా అత్తకోడలి పంచాయతీ మరోసారి బయటపడింది. వైఎస్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు వైఎస్ విజయమ్మతో పాటు జగన్ భారతి ఘాట్ దగ్గరకొచ్చారు. అయితే ఓటమి తర్వాత జగన్ ను చూసి కన్నీరు పెట్టుకున్న విజయమ్మ భారతితో మాత్రం అంటిముట్టినట్లుగానే ఉన్నారు. ఏదో పలకరించుకున్నామా అన్నట్లుగా అలా పలకరించుకుని ఇలా సైడ్ అయిపోయారు. దీంతో మరోసారి అత్తా కోడలి పంచాయతీ బయటపడింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, జగన్ సాక్షిగా అనుకోవచ్చు లేదా వైఎస్ఆర్ సమాజ్ సాక్షిగా మరోసారి అత్త కోడలైనటువంటి వైఎస్ భారతి వైఎస్ విజయమ్మల పంచాయతీ బహిర్గతం అయిందని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా ఇవాళ ఇడుపులపాయలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఈరోజు కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు నివాళులు అర్పించి ఆయనకు పూలదండలు వేసే కార్యక్రమం అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో మొదటగా అక్కడికి ఉదయం 7 గంటలకే చేరుకున్నటువంటి వైఎస్ విజయమ్మ సమాధి వద్ద కూర్చొని మౌనంగా ఉన్న పరిస్థితి అయితే అక్కడ కనిపించింది. ఆ తర్వాత కాసేపటి క్రితం జగన్మోహన్ రెడ్డి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత విజయమ్మ జగన్ ఆప్యాయతగా దగ్గరగా తీసుకొని పలకరించినటువంటి దృశ్యాలు కనిపించాయి. ఆ తర్వాత కాసేపటికి వెనక ఉన్నటువంటి భారతి ముందుకు రావడం జరిగింది. అయితే భారతి మాత్రం అత్త అయినటువంటి విజయమ్మను పలకరించకపోగా ఎప్పుడైతే విజయమ్మ భారతిని చూసి పలకరించిన అప్పుడు భారతి వెళ్లి విజయమ్మను పలకరించిన పరిస్థితి అయితే ఉంది. భారతికి స్వయంగా భారతి వెళ్లి విజయమ్మను పలకరించినటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపించలేదు. కానీ ఎప్పుడైతే విజయమ్మ భారతిని చూసి అలా పలకరించిందో అప్పుడు ఈమె దగ్గరికి వెళ్లి జస్ట్ అలా పలకరించామా అంటే పలకరించాము అన్నట్లుగానే అటు వెళ్ళి ఊరికి అలా వెళ్ళి ఇలా వచ్చేసినటువంటి విజువల్ అయితే మనం చూస్తున్నాం. అయితే ఈ మరోసారి వాళ్ళిద్దరి మధ్య ఇంకా పాత విభేదాలు ఏవైతే ఉన్నాయో షర్మిల భారతికి మధ్య వచ్చినటువంటి గొడవల కారణంగా విజయమ్మ ఇద్దరికి సర్ది చెప్పుకోలేక తర్వాత విజయమ్మ షర్మిల దగ్గరే ఉండిపోవడం చాలా కాలంగా మనం చూసాం. అయినా ఇప్పటికీ విజయమ్మ కూతురికే సపోర్ట్ చేసింది, కోడలకు నాకు కొడుక్కి సపోర్ట్ చేయలేదన్న అప్పట్లో కొన్ని వార్తలు వచ్చాయి. అయితే మరోసారి ఇప్పుడు అవి బహిర్గతమై బయటపడ్డాయని చెప్పి మనం అనుకోవచ్చు. ఇంకా వాళ్ళిద్దరి మధ్య ఇంకా సయోధ్య కుదరలేదు, వాళ్ళిద్దరు ఇంకా కలిసి లేరు అన్నది కూడా మనం ఒకసారి స్పష్టంగా చూడొచ్చు. అయితే ఇక్కడ భారతి వెళ్లి విజయమ్మను పలకరించకపోవడము, భారతిని చూసి విజయమ్మ పలకరించడము, ఈమె అలా వెళ్లి ఇలా రావడము, ఏదో వెళ్ళామంటే వెళ్ళాం అన్నట్లుగానే అంటి ముట్టనట్టుగా ఉండడము, ఇద్దరి మధ్య ఎడమొహం పెడమొహం లాంటివి అయితే దృశ్యాలు అయితే ఈ రోజు ఇడుపులపాయలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ఘాట్ సాక్షిగా ఇవన్నీ కూడా బయటపడినటువంటి పరిస్థితి. అయితే మరోసారి ఇక్కడైతే తేట తెల్లమైందని చెప్పుకోవచ్చు. వైఎస్ భారతి అలాగే వైఎస్ విజయమ్మ ఇద్దరి మధ్య ఇంకా సవిత్య కుదరలేదు అయితే కనిపిస్తుంది. మరి దీనిపై ఇంకా ఎన్ని రోజులు ఇలా వీళ్ళు ఉంటారు అన్నది కూడా ఒక చర్చనీయాంశంగా ఉంది. మొత్తానికి పార్టీ కార్యకర్తలు కేడర్ అందరూ కూడా కుటుంబంలో ఇంకా విభేదాలు ఇలాగే ఉన్నాయా అని కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి ఎప్పుడు వీరందరూ కూడా కుటుంబం అంతా మళ్ళీ కలిసి ఉంటారని కూడా అందరూ కూడా వేచి చూస్తున్నటువంటి తరుణం ఎప్పుడు వస్తుందని కూడా అందరూ భావిస్తున్నారు. రైట్, థాంక్యూ రామచంద్ర.